మొన్నటి వరకు గుండెకి ముంబై లీలావతి హాస్పిటల్లో చికిత్స తీసుకొని హైదరాబాద్ వచ్చిన కొడాలి నాని లండన్ వెళ్ళే అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. గుండెకి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ కోసం ఎలా చూడాలంటారు? నిజంగానే ముంబైలో దొరకని ట్రీట్మెంటు, హైదరాబాద్లో దొరకని ట్రీట్మెంటు ఆయనకి అమెరికాలో దొరికే అవకాశం ఉందనుకోవాలంటారా? నిజంగానే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉందా, లేదంటే కనుక ఇక్కడ వస్తున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అనుకోవాలంటారా? ఇక్కడ దొరకని వైద్యం అసలు నిజంగానే అది కనుక గుండె ఆపరేషన్ అనేది వాడి వరకు టపా కట్టేవాళ్ళు కొడాలి నానిగారు. ఇది అబద్ధం అని మాకు అనుమానం వేస్తుంది. ఎందుకంటే దగ్గర 2-3 ప్రభుత్వం వచ్చి 8 నెలలు, సంవత్సరం వస్తుందిగా. సంవత్సరం హాస్పిటల్లో ఉన్నాయని ఇప్పుడు అమెరికా ఎందుకు? సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోవటం అంటే తగ్గాలి. తగ్గపోతే ఎమ్మటే హాస్పిటల్ జరిగిన ఎమ్మటే 3వ రోజులో, 10 రోజుల్లో, 4 రోజులకు అమెరికా వెళ్తే సబబు. 11 నెలలు తర్వాత అమెరికా వెళ్తున్నాడంటే దేనికి వెళ్తున్నాడు? ఈయన చేసిన అకృత్యాలకు భయపడి, ఈయన భాష అసలు వాడు ఈడు నా కొడుకులు అయ్యాక మా కొడాలి నాన్నగారు మాట్లాడింది. లోకేష్ గారు ఈ పప్పు నా కొడుకు, ఏం భాష? పప్పు నీ కొడుకా? చంద్రబాబు ఆడు నా కొడుకు, నా కొడుకు, ఈ నా కొడుకు, నా ఇంటర్వ్యూ పీకి నా బొచ్చు పీకిలేరు అని వాగాడు. సరే, ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే మీ సాయంత్రం దాకా చెప్పచ్చు మీకు. హైదరాబాద్ వచ్చినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నానిని పరామర్శించడానికి ఏమిటి నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఇంతవరకు పోలేకపోయారు. ఎందుకంటే అది కొడాలి నానికి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. సామాన్య మానవుడు మాకేం తెలుసు అండి? అభిమాన పాత్రుడు కదా జగన్మోహన్ రెడ్డికి, నమ్మిన బంటు కదా. చేతులు కూడా ఒక డాన్ తరహాలో జగన్మోహన్ రెడ్డికి చేతికి ముద్దు పెట్టిన గనుడు కదా మరి కొడాలి నాని. ముద్దు పెట్టడం అంటే అప్పుడు అధికారం, మంత్రి పదవి ఇచ్చాడు. మరి ఎదుటి నీ ఇంటికి నా ఎంత దూరం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఒక్క మాట అంటే నా కొడుకులు ప్రారంభిస్తాను, నరుగుతాను, లారీలను తొక్కిస్తానని అన్నాడు. మరి అలా మంచాన్ని పడి ఎడుతున్నాడు. ఎవడు వల్లభనేని వంశీ వచ్చాడా? లేకపోతే నీ మంత్రులందరూ నిన్ను, మాజీ మంత్రులు వచ్చి నిన్ను పరామర్శించారా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు నీ దగ్గర పరామర్శించారా? అలా విర్రవీగా జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు అంత విర్రవగాల్చి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు అంత విర్రవగాల్సిన పని లేదండి. అతనే ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోవాలంటే సామాన్య కార్యకర్తను, ఎమ్మెల్యే కానీ పోగలడా? పోయేంత పరిస్థితి ఉంటే ఆ ఇంటి ప్యాలెస్లో అన్ని యాంగ్లేర్లు అవన్నీ ఎందుకు? సింపుల్గా మామూలుగా ప్రహరీ గోడలు, 2 వాకిళ్ళు, ఎటుకుడు సెక్యూరిటీ ఉంటారు కాబట్టి బాడీ మొత్తం చెక్ చేసి పంపిస్తారు ఏదైనా మాయనాలు తీసుకెళ్తుంటే. అది కామను. మాజీ ప్రధానమంత్రికి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు అంత ఇది? మనకు ఆయనకు అంత ఇది ఉన్నప్పుడు ఈ కొడాలని ఆయన కాపాడేది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటాడు. ఆయన మాత్రం తెలుసు. ఆయన ఎందుకంటే చిన్నతనం నుంచి ఆ రూట్లో వచ్చిన ఆయన కాబట్టి ఆయనకి భయపడాలి, ఈయనకు కాపు కాయాల్సిన అవసరంలా. ఎందుకంటే మెప్పు కోసం, పదవుల కోసం, అక్రమ ధనార్జన డబ్బుల కోసం ఎదుటి వాళ్ళని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అల్ప సంతోషం ఏంటంటే ప్రతిపక్షాలను తిడతంటే ఈయనకి చిరునవ్వు నవ్వుతాడు. పార్లమెంట్లో, అసెంబ్లీలో నవ్వుతాడు, బయట నవ్వుతాడు. మన ఈ మధ్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు కూడా లక్ష్మీపార్వతకు రోజాకు చెవులో చదువుతున్నాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును తిట్టమన్నాడు, లోకేష్ని తిట్టమన్నాడు, అచ్చెన్నాయుడిని తిట్టమన్నాడు చెప్పి మైకు పబ్బులే వేల మంది జనం విన్నారు. అలాంటి సంస్కృతి వాళ్ళది. ఇంతకీ ఈ కొడాలి నాని గారి అమెరికా పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సంవత్సరం ఇక్కడ ఉండి ఈడ ఆరోగ్యం తర్వాత సంవత్సరం తర్వాత అమెరికా పోయి చేయించుకుని వస్తాడా? పోతే 5 సంవత్సరాలు రాడు. అతను నిజంగానే వాళ్ళు దెబ్బలు తింటే సంవత్సరంన్నర, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు హాస్పిటల్లో బతికి ఉండగలుగుడా? మాకు అనుమానం. 3 బొక్కలు బండి అంటున్నారు కదా గుండెకి. అవును, 3 బొక్కలు తగ్గితేనే కానీ 10 నెలలు జీవించి ఉన్నది. 3 బొక్కలు బాగా 3 బొక్కలు గుండెకు వాళ్ళకి దెబ్బతిని ఉంటే ఈయన ఎంట్లోనిపై అమెరికా తీసుకెళ్ళాలి ఫ్లైట్లో. మరి వెళ్ళలేదు 10 నెలల నుంచి. ఇవాళ ఎందుకు? ఈ లండనో అమెరికా ఎందుకు? ఇది అబద్ధం.
అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన పూట భగవంతుడు ఎవరికి వేయాల్సిన శిక్ష వాళ్ళకి విధిస్తాడు, ప్రకృతి విధించింది. లేకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్ళిద్ది. ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతారు తప్పితే ముందుగా ఇతను మాత్రం విదేశాలకు వెళ్ళటానికి ఇతని మీద ఉన్న అభియోగాలు కేసులు నివృత్తి చేసుకొని వెళ్ళమని మేము కొడాల నాని కోరుతున్నాము. అలాగే భలే చాలా అమాయకుడు అండి, అమాయకుడే. క్లీనర్ కాంచి ఈ స్థాయికి ఎదిగాడు, అమాయకుడు, మామూలు అమాయకుడు కాదు. ఏదో డ్యాన్సులు పెట్టి క్యాబరే డ్యాన్సులు పెట్టినాడు, అమాయకులు కదండి. ప్యాకెట్లు ఇవన్నీ అమ్మాయిల చేత డ్యాన్స్ పెట్టించి బిడివాళ్ళు, మంచి అమాయకుడు పాపం. సినిమా హాలు కూడా ఆక్రమించుకొని, ఏదో ఆడ సినిమా హాల్ ఉందో ఆడాళ్ళవి కూడా ఏదో స్థలాలు ఆక్రమించుకొని బోరుని ఏడిచిన సందర్భంలో అమాయకుడు కాబట్టి వాళ్ళని ఆక్రమించుకోవడం అన్నాడు. అమాయకుడేగా ఆక్రమించుకున్నాడు, తెలివి లేనాడు కాదు. తెలివి ఉన్నాడైతే చట్టం విలువ అవన్నీ తెలిసినట్టయితే ఆక్రమించుకునేవాడు కాదు. ఈయనకి అమాయకుడు, నోట్లో ముద్ద పెడితే తినలేని వాడు. అలాంటి అమాయకుడు పాపం మరి ఏం చేస్తాం, చాలా అమాయకుడు అండి. అమాయకుడు కాబట్టి హాస్పిటల్లో బెడ్ మీద పనుకున్నాడు. ఇది కట్టికి అబద్ధం అని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది, దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇంతకీ మరి వల్లభనేని వంశీ పరిస్థితి ఏందంటారు? పాపం దగ్గుతున్నాడు, ఊపిరి తీసుకోలేకపోతున్నాడంట, చాలా ఇబ్బంది పడుతున్నాడంట. ఏం జరుగుతుందంటారు వల్లభనేని వంశీ ఇదే పరిస్థితి? ఇదంతా బయట డ్రామా ఆడుతున్నాడు అనుకోవాలంటారా, నిజంగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది అనుకోవాలంటారా? ఇప్పుడు మనం పుట్టినప్పుడు పాప కర్మాలు భగవంతుడు రాస్తాడు మొదట. టైం వచ్చినప్పుడు దాన్ని ఇదిగో ఈ రూపంలో అనుభవిస్తున్నాడు. మనిషి ఎంత చక్కగా ఉన్నాడు, ఎన్ని భూములు, అసలు ప్రభుత్వం ఇచ్చే భూములు దొంగ సర్టిఫికేట్ పట్టాలు ఇటు దేనికి? ఎందుకు ఇది అభయోగమా? ప్రభుత్వం అభయోగం చేస్తుందా? కోట ప్రభుత్వం ప్రజలకి వాళ్ళకి ఇచ్చిన పట్టాలు తెలితే ఇది దొంగ సర్టిఫికేట్ పట్టాలని చెప్పి వాళ్ళకి ప్రజలకు అర్థమయ్యాక ప్రభుత్వం దగ్గరికి వచ్చింది, కోట ప్రభుత్వం దగ్గరికి వచ్చి వాళ్ళు పరిస్థితి ఇదిగో ఇట్లా మోసం జరిగిందని చెప్తేనే నీ మీద అభయోగం పడింది వంశీ గారి మీద. మరి పార్టీ ఆఫీస్ని పగలగొట్టింది నిజమేనా? ఒక ఆడకూతురిని అసలు అది ఎందుకంటే అసలు ఆ మాటలు మనం మాట్లాడకూడదు, అవి మనం మాట్లాడకూడదు. ఏది అయ్యప్ప స్వామి మాలేసుకుని కూడా, అయ్యప్ప స్వామి మాల ఎంత నిష్టగా చేస్తారండి. మనం మామూలుగా ఇళ్ళల్లోగా ఇళ్ళ మహిళలు కానీ వాళ్ళ ఇంట్లో భర్త మాలేసుకుంటే ఎంత పరితపించి శుభ్రంగా ఉంటుంది. అలాంటి అయ్యప్ప స్వామి మాలేసుకొని అసెంబ్లీలో బయట ఈ శరణాలు పలకవలసి ఈ నోటుతోటి ఏ మాటలు మాట్లాడారు వల్లభనేని వంశీ గారు? ఇవాళ చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గే పరిస్థితికి నువ్వు ఎందుకు వచ్చావు? అసలు ఇది ఇప్పుడు ఇక్కడ కులాలు కాదండి కావాల్సింది, కమ్మ, రెడ్డి, మా ఎస్సీ ఎస్టీల మైనారిటీలని కాదు. ఏ కులంలో పుట్టినా నీతి ఒకటి ఉండాలి. తప్పు ఎవడైనా చేస్తాడు, ఎప్పుడు శ్రీరామచంద్రుడు, అందరూ తప్పు చేస్తారు. తప్పును సర్దిద్దుకొని సమాజంలో మనం ఒక మనిషిగా మనకు ఒక రాజకీయం ఇది ఉంది, మనకు రాజకీయ గుర్తింపు ఉంది, మనం ఎలా మాట్లాడాలి, ఎలా మనము ఎదగాలని చెప్పి అలా కోవలోకి వెళితే ఇవాళ ఈ దుస్థితి పట్టేది కాదు వల్లభనేని వంశీ గారికి. బయటకు వస్తాడంటారా? భగవంతుడి నిర్ణయం అది. నీ మీద ఉన్న అభియోగాలన్నీ నువ్వు ఒక దాంట్లో బెయిల్ ఇచ్చింది 3 నెలలకి, మళ్ళీ ఇంకొక 3 నెలలు పడచ్చు. సహజంగా ఎంత నేరపరితమైతే ఇప్పుడు ఒక మనిషిని హత్య చేసిన వాడికి 3 నెలల దాకా బెయిల్ రాదు. అలాంటి కేసులు 3 నెలలు జైల్లో ఉంటారు ముద్దాయి. మరి అలాంటి పరిస్థితులు 3 నెలలు ఉంటున్నాడు మన వంశీ గారు. మరి అట్లానే మా అసలు నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు దొరుకుతాడో. చట్టపరంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎట్లా పడితే అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలే కానీ ప్రభుత్వానికి ఆధారాలు దొరకలేదుగా. జగన్మోహన్ రెడ్డి అయినా, మన మహానటి రోజా అయినా, ఇక్కడ ఈయన ఉన్నాడు ఏది కోటా బియ్యం అమ్ముకుని ఆయన పేరు ఏదండి, పేరు నాని గారు. ఈ మధ్య తుపాకీ బిగులుతాడు ప్రతి వాళ్ళు. ఈ పన్నవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పోయినసారి ప్రభుత్వంలో గవర్నమెంట్ పీపీ అనుకుంటా, పీపీఏగా ఇవాళ పదవి లేదుగా. ఆయన వీళ్ళు ఏంటంటున్నారంటే ప్రతి వాళ్ళు ఇదే డైలాగు, సప్త సముద్రాతలుండా ఈడ్చుకొచ్చి పోలీసులనైతేనేమి ప్రజలనైతేనేమి ఉరి తీస్తామనే బాధ వాడుతున్నాడే ఆయన. లాయర్ వృత్తికి అనర్హుడా ఇది రాజ్యాంగం నిర్ణయించాలి. నాకు తెలిసైతే అతనికి
ఆ లా దాన్ని రద్దు చేస్తే పన్నవాళ్ళకి అది లా వృత్తికే న్యాయం చేసినట్టు అవుతుందని నేను సుప్రీంకోర్టును కోరుకుంటున్నా.